హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. సాధారణంగా రాజకీయ నాయకుల ఆస్తుల గురించి ఎప్పుడూ ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతూనే ఉంటుంది. ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు ఏ నాయకుడికి ఎంత ఆస్తి ఉంది, గత ఎన్నికల నుంచి ఎన్నికల నాటికి వారి ఆస్తులు ఎంత పెరిగాయి అనే విషయాలను తెలుసుకోవడానికి సామాన్య ప్రజలు చాలా ఆసక్తిని కనబరుస్తుంటారు. రాజకీయాల్లో ఉన్నవారు కోట్లకు పడగలెత్తుతారు అనే ఒక సాధారణ అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. అయితే అందరూ నాయకులు ఒకేలా ఉండరు. కొందరు నాయకులు తమ నిరాడంబరతతో ప్రజల మనసును గెలుచుకుంటారు. అలాంటి నాయకుల్లో కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి ఒకరు. ఆయన ఎప్పుడూ చాలా సాధారణంగా కనిపిస్తారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఒక సాధారణ పౌరుడిలా ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటారనే పేరు ఆయనకుంది. అలాంటి నాయకుడి ఆస్తుల విలువ ఎంత ఉంటుందనే ఆసక్తి అందరికీ కలగడం సహజం. ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ ద్వారా ఆయన ఆస్తుల వివరాలు అధికారికంగా బయటకు వచ్చాయి. ఈ రోజు మనం పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి ఆస్తుల వివరాల గురించి, ఆయన అఫిడవిట్ లో పొందుపరిచిన అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక నాయకుడు ప్రజల ఓట్లతో గెలిచి చట్టసభలకు వెళ్ళినప్పుడు ఆయన ఆర్థిక నేపథ్యం గురించి ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంటుంది. ఈ ఉద్దేశంతోనే భారత ఎన్నికల సంఘం ప్రతి అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేసే ముందు తప్పనిసరిగా తమ ఆస్తులు, అప్పులు, నేర చరిత్ర, విద్యా అర్హతలు వంటి వివరాలతో కూడిన అఫిడవిట్ ను సమర్పించాలని నిబంధనను తీసుకొచ్చింది. ఈ అఫిడవిట్ అనేది అభ్యర్థి స్వయంగా తన గురించి తాను ప్రకటించుకునే ఒక అధికారిక పత్రం. ఇందులో తప్పుడు సమాచారం ఇస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి నాయకులు తమ నిజమైన ఆస్తుల వివరాలను ఇందులో పొందుపరుస్తుంటారు. ఈ క్రమంలోనే పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఉన్న రంగస్వామి కూడా తన ఆస్తుల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించారు. ఆయన సమర్పించిన వివరాలను చూసినప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన ఆస్తుల మొత్తం విలువ సుమారు 27,99,00,000 రూపాయలు ఉన్నట్లుగా ఆ అఫిడవిట్ లో వెల్లడించారు. ఒక రాష్ట్రానికి లేదా కేంద్రపాలిత ప్రాంతానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అనగానే వారి వద్ద కిలోల కొద్ది బంగారం, వజ్రాలు, ఇతర విలువైన ఆభరణాలు ఉంటాయని ఎవరైనా ఊహిస్తారు. కానీ రంగస్వామి అఫిడవిట్ లో చూస్తే ఆయన వద్ద ఉన్నవి కేవలం 12 గ్రాముల బంగారు ఉంగరం, అలాగే మరో 12 గ్రాముల ముత్యాల హారం మాత్రమే. ఈ రోజుల్లో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో కూడా ఇంతకంటే ఎక్కువగానే బంగారు ఆభరణాలు ఉంటున్నాయి. అలాంటిది ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి పలుమార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఒక వ్యక్తి వద్ద కేవలం 24 గ్రాముల బరువున్న ఆభరణాలు మాత్రమే ఉన్నాయంటే ఆయన వ్యక్తిగత జీవితంలో ఎలా ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. రాజకీయాల్లో ఉంటూ విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ ఆయన వాటికి దూరంగా ఒక సామాన్యుడిలానే జీవించడానికి ఇష్టపడతారని ఈ వివరాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక వాహనాల విషయానికి వస్తే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఎటువంటి భద్రతా ఆర్భాటాలు లేకుండా ఒంటరిగా ఒక సాధారణ స్కూటర్ పై స్థానిక మార్కెట్ కు వెళ్లి టీ తాగడం, అక్కడి ప్రజలతో ముచ్చటించడం వంటివి ఆయనకు అలవాటు. అయితే ఆయన పేరిట 2 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు మాత్రమే ఉన్నాయి. ఈ వాహనాలు కూడా ఆయన నిత్యావసర ప్రయాణాలకు, తన నియోజకవర్గంలో ప్రజలను కలవడానికి ఉపయోగించేవిగానే ఉంటాయి తప్ప వందల కోట్ల విలువైన విదేశీ కార్లు ఆయన జాబితాలో లేవు. తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ను ఆయన ఈ వాహనాల ద్వారానే సృష్టించుకున్నారు. ఆ స్కూటర్ ప్రయాణమే ఆయనను ప్రజలకు మరింత చేరువ చేసింది. ప్రజలు కూడా ఆయనను ఒక ముఖ్యమంత్రిగా కంటే తమ ఇంట్లోని పెద్ద మనిషిగా భావించడానికి ఈ నిరాడంబరతే కారణమని చెప్తుంటారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ 27 కోట్లు పైచిలుకు ఉండడానికి ప్రధాన కారణం స్థిరాస్తులు, ముఖ్యంగా భూములు, ఇల్లు వంటి వాటి విలువల వల్లే ఆయన మొత్తం ఆస్తుల సంఖ్య అంత పెద్దదిగా కనిపిస్తోంది. పుదుచ్చేరిలోని ప్రధాన వ్యాపార కూడలి అయిన తట్టంచావాడి మార్కెట్ ప్రాంతంలో ఆయనకు సుమారు 8 కోట్ల రూపాయల విలువైన స్థలం ఉంది. అలాగే 2 ఇళ్లు కూడా ఆయన పేరిట ఉన్నాయి. అందుకే ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఈ ఆస్తులు ఆయన రాజకీయాల్లోకి వచ్చాక తన అధికారాన్ని ఉపయోగించి సంపాదించినవి కావు. ఈ స్థలం, ఆ 2 ఇల్లు అన్ని కూడా ఆయనకు తన పూర్వీకుల నుంచి వారసత్వంగా సంక్రమించినవి అని ఆయన అఫిడవిట్ లో చాలా స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి ఆయన ఆస్తుల విలువను చూసి ఆయన రాజకీయాల ద్వారా సంపాదించారని అనుకోవడానికి వీల్లేదు. అది కేవలం మార్కెట్ సృష్టించిన విలువ మాత్రమే. ఇక బ్యాంక్ బ్యాలెన్స్లు, ఇతర పెట్టుబడుల గురించి కూడా ఆయన వివరాలను సమర్పించారు. వివిధ సంస్థల్లో సుమారు 28 లక్షల రూపాయల వరకు పెట్టుబడులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి 28 లక్షల రూపాయల పెట్టుబడులు ఉండడం అనేది చాలా
సాధారణమైన విషయం. ఈ ఆర్థిక వ్యవహారాలతో పాటు ఆయన అప్పుల వివరాలు కూడా ప్రజల దృష్టిని ఆకర్షించాయి. ఆయనకు ఆస్తులు ఉన్నట్లే అప్పులు కూడా ఉన్నాయని అఫిడవిట్ ద్వారా తెలిసింది. ఆయన వ్యక్తిగతంగా 2 వ్యక్తుల నుంచి అప్పు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఒకరి వద్ద 30 లక్షల రూపాయలు, మరొకరి వద్ద 5 లక్షల రూపాయల చొప్పున మొత్తం 35 లక్షల రూపాయలు అప్పున ఆయన చెల్లించాల్సింది. ఎంతో కొంత ఆస్తి ఉన్న ప్రతి వ్యక్తికి అవసరాల నిమిత్తం అప్పులు చేయడం సాధారణమే. ఒక ముఖ్యమంత్రి కూడా తన అవసరాల కోసం అప్పులు చేయాల్సి రావడం, వాటిని అఫిడవిట్ లో ఎటువంటి దాపరికాలు లేకుండా నిజాయితీగా అంగీకరించడం ఆయన పారదర్శకతకు అద్దం పడుతుంది. ఇక్కడ అప్పుల విషయం దాచిపెట్టి ఉంటే ఎవరికి తెలిసే అవకాశం ఉండేది కాదు. కానీ చట్టం పట్ల, ప్రజల పట్ల ఉన్న బాధ్యతతో ఆయన ప్రతి పైసా వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించారు. ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించేటప్పుడు ప్రజలు కేవలం సంఖ్యలను మాత్రమే చూడకూడదు. ఆ సంఖ్యల వెనుకున్న వాస్తవాలను, ఆస్తుల మూలాలను కూడా విశ్లేషించుకోవాలి. చాలా మంది నాయకులు ఎన్నికలకు ముందు దాఖలు చేసే అఫిడవిట్లలో తమ ఆస్తులు తక్కువగా ఉన్నట్లు చూపించి 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికల సమయానికి వారి ఆస్తులు 100 రెట్లు పెరిగినట్లు చూపిస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఆ నాయకుల అవినీతిని సులభంగా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కానీ రంగస్వామి లాంటి నాయకుల విషయంలో ఆస్తుల పెరుగుదల అనేది వారి స్థిరాస్తుల మార్కెట్ విలువల పెరుగుదల వల్లే కనిపిస్తుంది తప్ప కొత్తగా చేర్చబడిన ఆస్తుల వల్ల కాదు. సమాజంలో ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలనే దానికి ఈ వివరాలు ఒక ఉదాహరణగా నిలుస్తాయి. ప్రజల సేవ కోసం రాజకీయాలకు వచ్చిన వారు తమకున్న పూర్వీకుల ఆస్తులతోనే సంతృప్తి చెందుతూ పదవిని అడ్డం పెట్టుకుని ప్రజాధనాన్ని దోచుకుంటూ ఉంటే ప్రజలు వారిని ఎప్పటికీ తమ నాయకులుగా గుండెలో పెట్టుకుంటారు. రంగస్వామి బుద్ధిచేరి ప్రజల మద్దతును ఇన్నేళ్లుగా నిలబెట్టుకోవడానికి కారణం ఆయన విధానాలు మాత్రమే కాదు, ఆయన వ్యక్తిగత జీవితంలో పాటించే నిజాయితీ కూడా. పారదర్శకమైన రాజకీయ వ్యవస్థను నిర్మించడంలో ఇలాంటి ఆస్తుల ప్రకటనలు చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎప్పుడైతే ఒక నాయకుడు తన ఆర్థిక స్థితిగతులను ప్రజల ముందు బహిరంగంగా ఉంచుతాడో అప్పుడు ప్రజలకు ఆ నాయకుడిపై నమ్మకం పెరుగుతోంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. తమకు ప్రాతినిధ్యం వహించే నాయకుడు ఎటువంటి నేపథ్యం నుంచి వచ్చాడు, ఆయన ఆర్థిక మూలాలు ఏంటి, ఆయన నిజాయితీగా తన వివరాలను పంచుకుంటున్నాడా లేదా అనేది ప్రతి ఓటరు గమనించాలి. ఆయన రాజకీయ ప్రయాణాన్ని ఒకసారి గమనిస్తే విద్యార్థి దశ నుంచి ఆయన ప్రజా సమస్యలపై స్పందించే గుణాన్ని అలవర్చుకున్నారు. ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసిన వ్యక్తి కావడంతో ఆయన ఎప్పుడూ విలాసాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర అత్యున్నత పదవిని అధిష్ఠించడం వెనుక కేవలం రాజకీయ వ్యూహాలు మాత్రమే లేవు. ప్రజలకు ఆయనపై ఉన్న అపారమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకమే ఆయనను ఒక బలమైన నాయకుడిగా నిలబెట్టింది. అంతిమంగా ఈ అఫిడవిట్ మనకు ఒక బలమైన సందేశాన్ని ఇస్తోంది. రాజకీయాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించినా సరే మన మూలాలను మర్చిపోకూడదనే సత్యాన్ని ఇది తెలియజేస్తోంది. ఆస్తులు అనేవి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ప్రజల గుండెల్లో సంపాదించుకున్న స్థానం మాత్రం శాశ్వతంగా ఉంది. ఆస్తుల విలువ 27 కోట్ల రూపాయలు కావచ్చు, లేదా 30 కోట్ల రూపాయలు కావచ్చు. కానీ రంగస్వామి లాంటి నాయకుల అసలే సిసలైన ఆస్తి నిరాడంబరత, ప్రజల పట్ల వారికున్న అంకితభావం మాత్రమే. అవే ఆయనను ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఒక అజేయమైన శక్తిగా నిలబెట్టాయి. ఎన్నికల వ్యవస్థలో ఈ పారదర్శకత ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరింత మంది నిజాయితీపరులైన నాయకులు రాజకీయాల్లోకి రావడానికి మార్గం సుగమం అవుతుంది. ప్రజలు కూడా ఇలాంటి నిజాయితీ గల నాయకులను ఆదరిస్తే సమాజంలో గొప్ప మార్పును మనం చూడొచ్చు. మీరేమనుకుంటున్నారు? రాజకీయ నాయకుల అఫిడవిట్లు నిజంగానే వారి ఆర్థిక స్థితిగతులను పారదర్శకంగా తెలియజేస్తాయని మీరు భావిస్తున్నారా? అలాగే వారసత్వంగా వచ్చిన ఆస్తులు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సంపాదించిన ఆస్తుల మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తున్నారని మీరు అనుకుంటున్నారా? రాజకీయాల్లో పారదర్శకత మరింత పెరగాలంటే ఇంకెలాంటి మార్పులు తీసుకురావాలని మీరు కోరుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.